హలో అండి. ఇదేంటి పెద్ద కూరగాయల షాప్ పెట్టాననుకుంటున్నారా? అలా కాదు. ఈరోజు రెసిపీకి ఇవే స్పెషల్ వెజిటేబుల్స్ అన్నమాట. ఇవన్నీ వేసుకొని ఈ మంచి రెసిపీ చేసుకున్నారంటే మీకు చాలా హెల్దీ. అంతేకాకుండా పిల్లల టిఫిన్ బాక్స్లోకి డైటింగ్లో ఉన్న వాళ్ళ కోసం పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్తే పాలకూర, మెంతికూర, క్యారెట్, బీట్రూట్, మూలి, క్యాబేజ్, బాయిల్డ్ పొటాటోస్, ఇంకా పచ్చిమిర్చి, జీలకర్ర, సోంపు, అల్లంతో క్రష్ చేసిన పేస్ట్, వీటికి సరిపడినంత గోధుమ పిండి, ఉప్పుతో పాటు అన్నిటినీ కలిపి చక్కగా ఒక చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. ముందుగా వెజిటబుల్స్ అన్నిటిని మనం మంచిగా చేతులతో కలుపుతూ ఉంటే దాంట్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఈ పిండికి సరిపోతుంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ముద్దను చక్కగా పరాటా పిండిలాగా కలపాలి. మరీ మెత్తగా కలపొద్దు, మరీ గట్టిగా కూడా కలపొద్దు. మొత్తం కలిపేసిన తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మనము పరాటాలలాగా కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని పిండిలో ముంచేసి రోలింగ్ పిన్తో మనం రోల్ చేసేసుకున్నామంటే కొద్దిగా మందంగా ఉంటుంది. చపాతీలా మరీ సన్నగా ఉండదు. అలా అని బాగా మందంగా కూడా చేయొద్దు. సో ఇలా చేసేసుకొని మీకు గుండ్రంగా రావట్లేదనే బాధ లేకుండా ఏదైనా ఒక ప్లేట్తో చక్కగా నొక్కేసామంటే ఇలా గుండ్రంగా పరాటా తయారైపోతుంది. ఇలా అన్ని పరాటాస్ చేసుకొని కాల్చేసుకొని మనము కొద్దిగా నెయ్యితో కూడా కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ నూనె వేసాను, మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని చక్కగా కాల్చేసుకోవాలి. అయితే నాకు ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్న దోశ పెనం చాలా బాగా యూజ్ అయింది. ఒకేసారి 3-4 ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పెనంలో అయితే చక్కగా ఒకేసారి 3-4 దోశలు, 3-4 ఊతప్పాలు, చపాతీలు, ఇంకా ఇలా పరాఠాలు అన్నీ చక్కగా చేసేసుకోవచ్చు. చాలా బాగా టైం సేవ్ అవుతుంది. నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ విధంగా చక్కగా అన్ని పరాటాస్ చేసుకొని అటు ఇటు కొద్దిగా నూనెతో కానీ నెయ్యితో కానీ కాల్చేసుకుంటే ఎంతో హెల్దీగా ఉన్న వెజిటబుల్ పరాటా రెడీ. సో మీరందరూ ఇలాంటి వెజిటబుల్ పరాటా చేసుకొని దానికి కాంబినేషన్గా మీకు నచ్చిన కర్రీ చేసుకోవచ్చు. చోలే చేసుకోవచ్చు, రాజ్మా చేసుకోవచ్చు. సింపుల్గా ఏ కర్రీ లేకుండా కూడా పెరుగులో కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసేసుకొని ఈ మసాలా పెరుగుతో కూడా తినేసేయచ్చు. సో మీకు ఏది నచ్చితే అలా చేసేసుకోండి. చూడండి పరాటాస్ చక్కగా కాలిపోయాయి. దీంట్లో చాలా రకాల లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. సో ఇది హెల్త్కి చాలా మంచిది. ఈరోజైతే నేను రాజ్మా కర్రీ చేశాను అండ్ మసాలా పెరుగు. దీంతో ఈ పరాటాలు చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నాయి. ఇన్ని రకాల వెజిటబుల్స్తో ఉన్న పరాటా తింటే ఒక మంచి సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కదా. అందుకని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.